నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఒక సంచలనం జరగబోతోంది. ఒక ఆధ్యాత్మికవేత్త దైవభక్తితో పాటుగా ప్రజలపైన ప్రేమ కురిపించాలి, ప్రజలకు సేవ చేయాలి, ఆ భక్తిని ప్రజలకు సేవ రూపంలో అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఎస్, హిందూ ధర్మాన్ని కాపాడాలి, సేవాభావం ఉండాలి, ప్రజలకు మరింత చేరువగా ఉండాలి, ప్రజల కష్టాల్ని అంతరించాలి, అంటే వాళ్ళ కోసం పనిచేయాలి అని రాజకీయ లైన్ ఎంచుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ఎంతోమంది వేలాది మందికి తన సేవల్ని అందించి ఈ సేవ ఇంకా చేయాలి, ఒక రాష్ట్రం మొత్తం అందించాలి అన్నటువంటి ఒక మహా దృఢ సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఈ నెల 25వ తేదీన, అంటే డిసెంబర్ 25, 2024 సంవత్సరమున భారతీయ జనతా పార్టీలోకి లాంఛనంగా అడుగు పెట్టబోతున్నారు వసువర్తి శ్రీనివాసరావు గారు, అలియాస్ కంబాల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే అండి. జనరల్గా కోర్స్ దేవుడు అంటే భక్తి ఉంటుంది, ఆ భక్తిని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎక్కడికో హిమాలయ శిఖరాల వరకు వెళ్ళేటువంటి వాళ్ళను, మీలాంటి ఆధ్యాత్మికవేత్తలను, మఠాధిపతులను చాలామంది చూసాం. కానీ డిఫరెంట్గా ఆధ్యాత్మికం నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ రాజకీయ రంగం వైపు రావాలనుకునే ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటా ఉంటాయి. నేను చూసింది మాత్రం చాలా అరుదు. అసలు మీరు రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఈ రాజకీయాల్ని, అంటే ఆధ్యాత్మికవేత్తలు చాలా సున్నితంగా ఉంటారు నాకు తెలిసి. బట్ వీటిని ఎదుర్కోవాలంటే కొంచెం క్లిష్టతరం, కష్టతరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటా ఉంటాయి. ఏం మిమ్మల్ని ప్రోత్సహించాయి? అసలు మీ గురించి, శ్రీనివాసరావు గురు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాట్ యు ఆర్ యాక్చువల్లీ? శ్రీ మహాగణాధిపతయే నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థను స్థాపించి 2022లో విజయదశమి రోజున మా గోకవరం అమ్మవారి దేవి చౌక్ అంటారండి, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో నా ప్రయాణం అక్కడి నుంచి మొదలైంది ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా. ఇన్ఫ్యాక్ట్ నేను గోకవరం అనే గ్రామంలో, అంటే ఈ గోకవరం అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గోకవరం ఉంది. అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ పొజిషన్ వరకు వెళ్ళానండి. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోయారు, వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్. యాక్సిడెంటల్గా నేను మాధ్యమాల్లో, భారతదేశ రాజకీయాల్లో కులమతాలు వదిలి అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న ఈ భారతీయ రాజకీయ పరిస్థితుల్ని, మతం అంటే దైవం కాదండి, అది జీవన విధానం. కానీ ఆ మతాన్ని దేవుడిగా మార్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టి బయట నుంచి విదేశీ విద్రోహ శక్తులు ఈ భారతీయ రాజకీయ పరిస్థితి ఎలా వాడుకుంటున్నారు, దీని మూలాలేంటి, దీన్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరు, మనం భగవంతుడు అన్నీ ఇచ్చాడని చెప్పి మనం సుఖంగా బ్రతకడమే కాకుండా తిరిగి గోకవరం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి మన ప్రస్థానం స్టార్ట్ చేస్తే నా ఊరి ప్రజల యొక్క సహకారంతో నేను బలంగా ముందుకెళ్తాననే ధ్యాసతోటి మా ఊరికి గోకవరం రావడం జరిగింది. జగన్నాథ శర్మ గారని ఆ ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు, వారు మొదట నా చేత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించడం మొదలుపెట్టారు. తర్వాత నేను కొన్ని పేర్లు చెప్పక తప్పదు, ఎందుకంటే నా బలం వాళ్ళు. నా అక్క కొడుకు అయ్యప్ప, అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణ్, వరసాల ప్రసాద్ గారని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కరడగట్టిన నాయకుడు, 12 సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నాడు. అతను రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎస్టీ ఎస్సీ సంబంధించిన సెక్రటరీ అయిన. అలాంటి కరడగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా నన్ను చూసి ముగ్ధుడయ్యి, తమ్ముడు నేను చాలామంది రాజకీయ నాయకులు చూశాను, ఆధ్యాత్మికతగా నేను చూస్తున్నాను, నేను నీతో నడుస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. ఇంకా అప్పటికి రాజీనామా చేయలేదు. అలాగే ఎనకోటి దొరగారని, అక్కడ ఉండే లోకల్ లీడర్ రాంబాబు, ఆయన మీతో నడుస్తున్నారు, వీళ్ళందరూ ప్రస్తుతం నడుస్తున్నారు. బట్ అంటే అక్కడ అంత కరుడుగట్టిన వైసీపీలో ఉన్నటువంటి ఆయన మిమ్మల్ని పార్టీలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి, పార్టీ కోసం పనిచేయమని చెప్పే అవకాశాలు ఉంటాయి, దాంట్లో కూడా ఒక వింగ్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఆయన మీకోసం బయటికి రావడం ఇక్కడ కొంత కొంచెం ఎదరికి వెళ్తే మీకు అర్థమైపోతుందండి. నేను కొంచెం ఎదరికి చెప్తే మీకు అది ప్లీజ్ అర్థమైపోతుంది. కంటిన్యూ. రైట్ అండి.
సో, మేమందరం కలిసి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసామండి. ఈ సేవా కార్యక్రమాలు 18 రకాలుగా ఉన్నాయి మా దగ్గర. అందులో విశిష్టమైన కార్యక్రమాలు ఒక 2 చెప్తాను. అంటే ఎక్కువ చెప్పడానికి మీకు అనుమతిస్తే చెప్తాను. మేము చేస్తున్నవన్నీ. మొట్టమొదట నాకు బాగా నచ్చింది. ఎవరైతే భర్త చనిపోయి పేద మహిళ పిల్లలతో బాధపడుతుందో, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద ఉండి ఇబ్బందులు పడుతుందో, అలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం మేము ఉచితంగా 100 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నామండి. ఇదొక కార్యక్రమం. మహిళలు చాలామంది హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుకని ప్రోగ్రామ్ పెట్టాను సార్. దాంట్లో పోయిన సంవత్సరం మా దేవీ చౌక్ ఆలయంలో మా ఊరు నుంచి 3000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకొని 100 గ్రాములు బంగారం, ఒక్కొక్క రూపు రూ. 5,500 అప్పుడు. ఒక గ్రామ్ బంగారాన్ని శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి డ్రా తీసి దాంట్లో వాళ్ళకి 100 మందికి ఇచ్చానండి. 3000 మంది నుంచి. బంగారాన్ని పంచారు. ఆ! వావ్! హ్మ్. పేద మహిళలు స్టేజ్ అంటే మీదకి జనరల్‌గా వచ్చి అయితే ఇట్లాంటి బంగారం పంచడం కార్యక్రమాలు మనం తెలంగాణలో చూస్తున్నాం. ఎన్నికల సమయంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెడతా ఉంటారు సంక్షేమ పథకాల్లో తులం బంగారం ఇస్తామని చెప్పేసి. అవి అయితాయో కాదో సెకండరీ విషయం చూస్తున్నాం గానీ మీలాంటి వాళ్ళు ముందే చేసేసారు. అది గొప్ప విషయం. అయితే ఆ బంగారు రూపు వాళ్ళు గెలుచుకున్న పేద మహిళలు స్టేజ్ మీదకి రాగానే కళ్ళనీళ్ళు పెట్టుకొని, "మేము జీవితంలో బంగారాన్ని చూడలేదండి. కానీ ఈ రోజున మేము రూ. 5,500 పెట్టుకొని బంగారం నాణెం తీసుకొని, మేము పూజ చేసుకుంటున్నాం. శ్రావణ మాసంలో వరలక్ష్మిదేవి పూజ చేసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు సార్" అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నాకు మనసు చాలా చెలించిందండి. ఈ సంవత్సరం ఏం చేశానంటే 3 నియోజకవర్గాల్లో అంటే రాజానగరం నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం. ఈ 3 జిల్లాలను 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకొని, దాంట్లో అర కేజీ బంగారం అంటే 500 గ్రాముల బంగారం, ఒక్కొక్క రూపు, ఒక్కొక్క గ్రాము బంగారాన్ని దాదాపుగా 17,000 మందిలోంచి 500 మందిని డ్రా తీసి వాళ్ళకివ్వడం జరిగిందండి. శ్రావణ మాసం రోజున వరలక్ష్మి పూజ చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుకని. కానీ ఇందులో జరిగిన ట్విస్ట్ ఏంటంటే, రంపచోడవరంలో ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది. నాకెంత సంతోషం అనిపించిందనంటే, ఎక్కువ ఆనందాన్ని పొందింది అక్కడే ఆనందం పొందాను. అలాగే గోకవరం గ్రామంలో ఇద్దరు ముస్లిమ్స్ మహిళలు తగిలింది. వాళ్ళని కూడా పిలిచి చాలా సంతోషపడ్డానండి. ఇది మత సామరస్యానికి గొప్ప ఆనంద నిలయంగా నా మనసు చాలా బాగా అనిపించింది. వాళ్ళు అప్పటినుంచి వాళ్ళు మహిళలందరూ కూడా ఈ 3 నియోజకవర్గాల్లో హర్షాతిరేకాలనమాట వాళ్ళవి. ఇవి కాకుండా అంటే మీరు మీరు కంటిన్యూ చేసే ముందు నాకొక డౌటొచ్చింది మీరు చెప్తుంటే. జనరల్‌గా 10 కేజీల బియ్యమో, 50 కిలోల బియ్యమో కొంతమందికి సమూహానికో, 100 మందికో, 50 మందికో ఇవ్వడం వేరు. బట్ కిలోల కిలోల బంగారం ఇచ్చేప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి? ఇంత నిధుల సేకరణ ఎక్కడి నుంచొస్తా ఉంటది? బంగారం అయితే ఫ్రీగా రాదు గదా! సో, ఇది ఎట్లా మీరు ఎట్లా సేకరించారు? నేను చిన్నతనం నుంచి కష్టపడి పైకొచ్చిన వాడినండి. సీనియర్ జనరల్ మేనేజర్‌గా నేనున్నప్పుడు మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బెక్కడ సంపాదించుకోవచ్చనుకుంటే రియల్ ఎస్టేట్ మీద మెయినండి. నేను 10,000కి కొన్న ల్యాండ్ ఈ రోజున 70,000 ఉంది. అలాగే నేను ల్యాండ్స్ కొని గూడా అమ్ముతుంటాను. చాలా అంటే నాకు మా ఊర్లో నేను కొన్న స్థలాలన్నీ కూడా నేను ఒక చిన్న పని ఒకటి చేశానండి. పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందని తెలిసిన తర్వాత నేను చిన్న చిన్నగా ల్యాండ్స్ అని మా ఊళ్ళో కొనుక్కోవడం మొదలుపెట్టాను. అలాగే హైదరాబాద్‌లో గజం హైటెక్ సిటీలో రూ. 700 ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్‌లు చేశాననుకోండి. ఓహ్! లాంగ్ బ్యాక్. వెరీ లాంగ్ బ్యాక్. మరి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ నేనెప్పుడు బయట పడలేదు నేను. విస్తృతంగా బయటపడడం నాకు అలవాటు కూడా లేదు ఎప్పుడూను. సమయం వచ్చిందని ఇప్పుడు బయటపడొచ్చు నేను. కానీ ఎప్పుడు బయటపడలేదు నేను. ఆ విధంగా రియల్ ఎస్టేట్‌లో సంపాదించాను. కన్‌స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశానండి ఇది. నేను సంపాదించిందంతా కూడా రియల్ ఎస్టేట్‌లో సంపాదించాను. నాకు చాలా సులువండి. సో, మీ సంపాదన దాచుకోకుండా దాన్ని దానం జేయడానికి ఫిక్స్ అయ్యారు మీరు. అంటే మన అన్ని ధర్మాల్లో కూడా అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం అయినా నువ్వు సంపాదించిన దాంట్లో 10% నుంచి 30% వరకు గురువులకి, దైవాని కోసం, సేవకులకి, తల్లిదండ్రులకి వీళ్ళకి ఖర్చు పెట్టాలని చెప్పిన నియమం ఒకటుందండి. ఆ నియమాన్ని పాటించిన వాళ్ళు ఎప్పుడు బావుంటారండి. పంచభూతాలు ఆశీర్వదిస్తాయి. సో, నేను అవి చేయడమే కాకుండా 3 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అవసరాలను బట్టి కంటి ఆపరేషన్‌లు చేయించడం, కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేపించడం గట్టా చేస్తున్నామండి. అఖండ దీపారాధన కార్యక్రమం ఒకటి పెట్టి, ఎక్కడైతే గుళ్ళలో ధూపదీప నైవేద్యాలు జరగట్లేదో దానికి పూజా సామాగ్రి అందించడం జరుగుతుందండి. ఆ గుళ్ళను అంటే లిస్ట్ తీసుకొని 40 గుళ్ళల్లో చేస్తున్నాం హ్మ్. ఇప్పుడు నేను. ఏ ప్రాంతాల్లో ఈ గుళ్ళు? మా మీ చుట్టుపక్కల మీ గ్రామాల్లో. చుట్టుపక్కల మీ మా గ్రామ ఊరు చుట్టుపక్కల. గోపురం గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తున్నాం. అలాగే ప్రతి మంగళవారం కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్‌లో పేద గర్భిణీ స్త్రీలు టెస్టింగ్‌లకి వస్తుంటారు. వాళ్ళకి పళ్ళు, పాలు, రొట్టెలు ఇవ్వడం కాకుండా వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేయించడం జరిగింది.
ఇవి కాకుండా ఈ వరసాల ప్రసాద్ అనే ఆయన నేను అది ముఖ్యమైన విషయం ఇంకోటంటే, దాదాపుగా మా చుట్టుపక్కల గ్రామాల్లో 100 గ్రామాలకి పైన 150 ఆలయాలకి ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు వెచ్చించాడు. మా దేవి చౌక్ ఆలయంలోనే అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించాం. 14,00,000 నేనిచ్చాను. 7,00,000 భక్తులిచ్చారు. 21,00,000. వచ్చే సంవత్సరం 70,00,000 పెట్టి బంగారు చీర కూడా చేయిద్దామని చెప్పనుకుంటున్నాం. ఇవి కాకుండా మా ఆలయానికి దేవి చౌక్ అమ్మవారి ఆలయానికి 15,00,000 పెట్టి సలహారం చేయించడం. మొన్న విజయదశమికి ఉత్సవాల కోసం 15,00,000 ఖర్చు పెట్టడం. మా ఊరిలో సత్యనారాయణ స్వామి వారి ఆలయం చాలా పురాతన ఆలయం అండి. గోకర్ణేశ్వర స్వామి వారి. యాక్చువల్లీ ఆ పేరు కూడా మీకు దాంట్లో నుంచి వచ్చింది. గోకర్ణేశ్వరం అనేది పలకలేక గోకవరంగా మారిందది. ఆ ఆలయానికి 45,00,000 పెట్టి గోపురాలు కట్టించామండి. ఇన్‌ఫాక్ట్ మా తాతయ్య గారు దానికి ఏదో పైన చేయించారట. నాకు కూడా తెలీదు. మొన్న ఎవరో చెప్పారు. సో, మీరు మీరు మిమ్మల్ని కన్న ఊరుకు మీరు ఈ రకంగా రుణం తీర్చుకుంటున్నారు. ఇంకా ఊరు ప్రజల కోసం చూస్తారు. చేస్తున్నామండి హ్మ్. ఇది. ఇది అంటే కా జనరల్‌గా శ్రీనివాసరావు గారు ఒక ప్రాంతాన్ని డెవలప్ జేయడానికా? లేదంటే ఒక గుడిని డెవలప్ జేయడానికా? ఒక రాజకీయ నాయకుడు దాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటాడు. ఈ గుడిని నేను అభివృద్ధి జేస్తాను. ఈ గుడికి మీ అమ్మవారికి కావాల్సినయి జేస్తాను. మీ ఊరికి గావాల్సినయన్నీ జేస్తానని జెప్పేసి. బట్ మీరు రాజకీయాల్లో లేరు. మీరు చేయాల్సినయన్నీ గూడా జేస్తున్నారు. సో, ప్రజల ప్రేమ ఇప్పుడు మీకు అందిందని భావిస్తున్నారా? గుర్తించారనుకుంటున్నారా? 3 నియోజకవర్గాల్లో కంబాల శ్రీనివాసరావు అనేది తెలియని చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడండి. గ్రేట్. స్కూల్ పిల్లలకి వాళ్ళు ఉచితంగా బస్ పాసులు ఇస్తున్నాం. దానివల్ల పిల్లలు చాలా ఎక్సైట్‌మెంట్ అవుతుంటారు. టోర్నమెంట్స్ నిర్వర్తించి దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగానండి, మీరు చాలా రాజకీయాల్లో మీరేం చేస్తుంటారంటే, ఒక దళితుడు వైఎస్ఆర్‌సీపీలో ఎక్కువుంటారు రాష్ట్రమంతా. మీకు తెలిసిన విషయం అది. మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించబోతున్నానండి. దళితులు బీజేపీలో జాయిన్ అవ్వడం. ఎందుకనంటే, నేను తీసుకున్నది మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకున్నాను నేను. దాని తర్వాతే కులమతాలు. మనుషుల్లోంచే కులమతాలొచ్చినియి గానీ, కులమతాల నుంచి మానవత్వం పుట్టలేదండి. సో, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకొని, ఈ వరసాల ప్రసాద్ అనే దళిత నాయకుడు ఏం చేశాడంటే, ఎక్కడైనా పక్షవాతం వచ్చినట్టు వాడి ఇంటికి తీసుకెళ్ళడం. వాడికి ఒక 10,000, 25,000, 50,000 ఇప్పించడం. ఎవరికి ఇల్లు కాలిపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం. వాళ్ళ ఇల్లు కట్టించిన డబ్బులు. ఎవరికి వర్షాల్లో ఇల్లు కూలిపోయింది కట్టించడం. ఎవరికైనా పైనుంచి కింద పడి కేబుల్ రాజు అని ఒకతను పైనుంచి కింద పడిపోయాడు. కాళ్ళు విరిగిపోయినాయి. అతనికి ఇప్పుడు బాగున్నాడు. చాలా బాగున్నాడు. చామంతులు రాజేష్ అనే ఒక మాలమాదికి సంబంధించిన ఒక కులస్తుడు ఒకతను సహోదరుడు. అబ్బాయి కుర్రోడు పైనుంచి వాడి యాక్సిడెంట్ అయితే వాడికి ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాగ కొన్ని లక్షల రూపాయలు మా ఊర్లో ఉండే దళితుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మీరు వాళ్ళని గుర్తించి మీరు సేవలు జేస్తున్నారు. బట్ కంబాల శ్రీనివాసరావు గారి దగ్గరికెళ్తే సమస్యకు పరిష్కారం వస్తుంది. రాజకీయ నాయకుల దగ్గరికెళ్ళడం కంటే గూడా ఈయన దగ్గరికెళ్తే పరిష్కారం వస్తుంది అని మీ దగ్గరకొచ్చిన కేసులు ఎన్నుండొచ్చు అప్రాక్సిమేట్‌గా మీరు ఆన్సర్ చెప్పేశారు. హ్మ్. నేను చెప్పడం గాదు. మీరు ఆన్సర్ చెప్పిన క్వెషన్ అడుగుతున్నారు. ఎలాగంటే ఆఫ్‌కోర్స్ నాకు కుతూహలంగా ఉంది మీరు చెప్తుంటే ఇది నిజం వాస్తవానికి. అండి. ఇది నిజం. ఎక్కడికెళ్తే హ్మ్. పని జరగదు. కంబాల శ్రీనివాసరావు దగ్గరికొస్తే మనకు ఆర్థిక పరమైన కష్టాలు కానీ, లేతే ఏదైనా దీనికి సెటిల్మెంట్‌కి రారు నా దగ్గరికి. హ్మ్. నేను చెప్పేసాను. సల్ సెటిల్మెంట్ సేవ కోసం. ఓన్లీ సేవ హెల్ప్ కోసం. కోసం. హెల్ప్ కోసం హ్మ్. రమ్మని చెప్తాను. కొంతమంది సెటిల్మెంట్‌కి రావడం మొదట్లో స్టార్ట్ చేశారు. నేను చెప్పాను. సెటిల్మెంట్ చేస్తే మీలో ఒకడికి న్యాయం జరుగుతుంది. ఇంకోటికి నేను చెడ్డవాడిని అట్లా సెటిల్‌మెంట్ చేస్తే గవర్నమెంట్ నడిపించిన వాళ్ళైతారు. నాకొద్దది. ఎందుకంటే నాకు సెటిల్మెంట్ మీకు కావాలితే బయట చేసుకోండి. హెల్ప్ కావాలితే నా దగ్గరికి రండి చెప్తాను. సో, ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా గుళ్ళకి చాలా చేశానండి. గుళ్ళకి చాలా అంటే పేద గ్రామం అయితే 10,00,000 వరకు, చిన్న చిన్న గ్రామాల్లో రూ. 1,00,000 వరకు మేము సిమెంటు, ఇసుక, ఐరన్ ఇచ్చాం. ఎవరికీ డబ్బు ఇవ్వలేదు. మొదట్లో ఒకసారి డబ్బు ఇచ్చాం. డొనేషన్. మొదట్లో డబ్బు ఇచ్చాను ఒకళ్ళకి. ఆ ఊర్లో జనాలు కొట్టేసుకున్నారు దానికోసం. వాడికెందుకు ఇచ్చాడు వీడు, వీడికెందుకు ఇచ్చాడు వాడు. అందుకని మేము ఒక పాలిసీ తీసుకొని సిమెంటు, ఐరన్, ఇసుక, ఇటుకలు అవి ఇస్తున్నాం. అలాగా 1,00,000 నుంచి 10,00,000 రూపాయల వరకు. పేద గ్రామం రామన్నపాలెం గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఒకసారి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని మా దగ్గరికొచ్చి మా రాముడికి కారిపోతుందండి భద్రాచలమైందండి. గుడి సంప్రోక్షణ చేసి తీసేసి ఇప్పుడు దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసి ఈ వచ్చే ఏప్రిల్‌లో రామాలయం వాళ్ళకి అందించబోతున్నామండి 10,00,000 పెట్టి. సో, అలాంటివి ఘనమైనవే చేసామండి మేమన్నీ కూడా. దీనివల్ల విస్తృతంగా 3 మాకు మా నియోజకవర్గం పక్కన పెట్టండి పక్కన కాకినాడ ఉప్పాడ నుంచి నారాయణ స్వామి అని చెప్పిన ఒక ఆయనొచ్చి, ఆయన కూడా మా దగ్గర సేవలు తీసుకెళ్ళాడు. ఎక్కడెక్కడికో విస్తరించామండి మేము. చాలా దూరం విస్తరించాం. నాకు గుర్తులేవు పేర్లు. అందులో మీకిచ్చిన పుస్తకంలో ఉంటాయి ఆ పేర్లన్నీ కూడా. దాదాపుగా 100 గ్రామాలకు పైన 150 ఆలయాల వరకు మేము డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగిందండి ఇది. సో, ఇదంతా చేస్తున్నప్పుడు మేము ఇంకా చెప్పాలంటే, ఈ ఏదైతే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన హెల్ప్ చేయడం, ఇవన్నీ ఈ దళిత నాయకులు వీళ్ళందరూ చూడడం వీళ్ళకేంటంటే మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీ అనే పేరు మర్చిపోయి, మానవత్వం ఎంత గొప్పదనే ఆలోచన ప్రతి దళితుల్లో జరిగింది. ఇప్పుడు మా ఊర్లో మన సహోదరులైనటువంటి మాల, మాది కులస్తులు, రజక కులస్తులు,
నేను రజక కులస్తులు ఒకసారి నా దగ్గరికి వస్తే అందరూ కలిసి వచ్చారు. నాకు కళ్యాణ మండపం కట్టుకుంటున్నామండి. మాకు కొద్దిగా సహాయం చేయండి అని. వాళ్ళని ఫస్ట్ ఒక క్వెషన్ అడిగాను సార్. వాళ్ళ కళ్ళంట నీళ్ళొచ్చినాయి. మీరు బల్లల పండుగ చేసుకుంటున్నారా అని అడిగాను. వాళ్ళకి కళ్ళంట నీళ్ళు ఒక్కసారి కారిపోయినాయి వాళ్ళకి. ఎవ్వరికీ గుర్తులేదండి. మాకే గుర్తులేదు. బల్లల పండుగ చేసుకుంటున్నాం అనే విషయం మీరు గుర్తు అందులో సీతారాములు అని చెప్పిన ఒక పెద్దాయనున్నాడు. ఆయన ఆ మండలాలన్నిటికి కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆయన పెద్దాయన. ఆయన మొత్తం ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటోలన్నీ చూపించాడు. వాళ్ళలో ఎంత చైతన్యం వచ్చిందంటే, "సార్ ఇక మేము మిమ్మల్ని వదిలిపెట్టం. బల్లల పండుగ గుర్తుపెట్టుకొని మాకు చేయించని చెప్తానని అంటున్నారని" చెప్పని ఆయనలో చాలా మార్పొచ్చింది. ఇలాగా అందరికీ కూడా ఏదో ఒకటి చేస్తూ ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయంలోనూ నేను నిలబడ్డానికి కారణమైంది నా సేవా కార్యక్రమాలు. ఇక్కడ ఒక మలుపుంది. ఆ మలుపు మీరడిగినా సరే లేకపోతే నేను చెప్తానిక్కడ నేను. అంటే నాకు ఒక కంపారిజన్ గుర్తొచ్చింది నాకు. పాయింట్ ఏందంటే, భారతీయ జనతా పార్టీని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి? అన్న ప్రశ్న కంటే ముందు ఆ! నాకు మీ మాటలు దొరికిన సమాధానం ఏందంటే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే రామమందిరం. రామమందిరాన్ని భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కట్టేసింది మొత్తానికి. కొన్ని ఏండ్ల ఒక దశాబ్దాల కల నెరవేరింది. సో, మీ ప్రయాణంలో మీ సంస్థలోనే రాముడి అనుగ్రహం మీ మీద ఉందేమో అనిపిస్తోంది. నేను ఎక్కువ నేను రాముడిని ఎక్కువ పూజించడండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారంటే నాకు చాలా ఇష్టం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ మీ ఇష్టం మీకు తెలిసిందే. సాయిబాబా గారి దగ్గరికి నేను ప్రతి నెల వెళ్ళేవాడిని. 9 సంవత్సరాలు 9 నెలలు సాయిబాబా దగ్గరికెళ్ళాను. చిత్రం ఏంటంటే, రాములు వారు అన్ని చోట్లకి నన్ను తీసుకెళ్ళి, నా చేత కొబ్బరికాయ కొట్టించుకొని, ఆలయాల కన్‌స్ట్రక్షన్ డబ్బులిప్పించుకొని, ఆయన చేస్తున్నాడాయన. నేను ఆయన ముందు నుంచున్నప్పుడు మనసుకు ఆనందం కలిగితే సంతోషపడతాం. ఇంకా ఎక్కువ ఆనందం కలిగితే తలుపేసుకొని డాన్స్ చేయొచ్చు. ఇంక అంతకన్నా స్థాయి పైకెళ్ళిపోతే మనసు మౌనంగా ఉండిపోద్దండి. నా పరిస్థితి అదే. ఆ స్వామికి నా యందు ఎంతెలా కృప కలిగిందో నాకు తెలీదు. ఎక్కడికెళ్ళినా నేను రామాలయానికే సేవ చేస్తున్నాను. ఎక్కడికెళ్ళినా రాముల వారి కీర్తనే. ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నది రామనామమే. ఇప్పుడు రామకోటి బుక్ కూడా రాస్తున్నాను నేను. అంతలాగా ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర మమేకమైపోయి ఉన్నాను నేనిప్పుడు. సో, ఇదంతా జరుగుతున్న సమయంలో ఇప్పుడు మీరు అడగబోతున్న ప్రశ్న అడగండి. భారతీయ జనతా పార్టీ ఎంచుకోవడం ఎందుకు అన్నది నాదొక ప్రశ్న. కదా! తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన ఉంది. భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఏందో గూడా మనకు తెలిసిన విషయమే. ఓపెన్ సీక్రెట్. ఆఫ్‌కోర్స్ కేంద్రంలో ఉండొచ్చు గాక. బట్ భారతీయ జనతా పార్టీయే ఎందుకు? మీరు అద్భుతమైన ఆన్సర్ వినబోతున్నారిప్పుడు. ఎలా చెప్తున్నానంటే, చాలామందికి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మూలాలు లేవంటారు. కదా! కదా! చాలా తప్పండి. 100% తప్పు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ప్రతి హిందువు, అలాగే ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవుడు మనసులో నరేంద్ర మోడీ గారున్నారండి. కానీ దారి లేదు వెళ్ళడానికి. ఆ దారే కంబాల శ్రీనివాసరావు ఇప్పుడు. ఎంత చైతన్యం వచ్చిందంటే జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్స్‌లో మీరు 25వ తారీఖున మిమ్మల్ని ఆహ్వానించారు. రండి చూద్దురు గాని. ఎలా ఉంటుందో ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో మీరు చూద్దురు గాని. అజ్ఞాతంగా ఉందండి. ఒక లేయర్ కింద ఉండిపోయిందది. మీకు సరైనోడు నడిపించేవాడు ఎవడో లేడు. మీకు మీరు అన్నయ్య ఎన్‌డీఏ దాంట్లో ఒకసారి చెప్పుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి నమస్కరించాలని మహానుభావుడాయన. ముఖ్యమంత్రి విషయంలో అద్భుతమైన వ్యక్తి అండి. ఆయన చాణక్యుడాయన. ఆయన ఆర్థిక శాస్త్రవేత్త. ఎంఏలో పట్టభద్రుడాయన. జనసేన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు. ఆయన ఒక చేతిలో శ్రీనివాసుని, ఒక చేతిలో కత్తి పట్టుకుంటే నాకు ఒళ్ళంతా జలధరించిందండి నాకది. సో, ఎన్‌డీఏ కూటమిలో వాళ్ళిద్దరు ఉండడం నాకు చాలా నాకు ఇప్పుడు ఆనందం ఏంటో తెలుసా అండి. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికి ఎన్‌డీఏ కూటమి ఉండడం నా అదృష్టం. వీళ్ళిద్దరు దాంట్లో ఉండడం అనేది. సో, నేను భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఆలోచన నాకు లేదు సార్ అసలు. రాజకీయ పార్టీస్ మీద ఆలోచన నాకు లేనే లేదు. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి చెందిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు, అలాగే మట్టా మంగరాజు గారిని సెక్రటరీ, కొత్తపల్లి గీత గారు మీరు వినే ఉంటారు. అరకు ఆవిడ, తర్వాత మన వేటుకూరు సూర్యనారాయణరాజు గారు ఉపాధ్యక్షులు. ఏది రాష్ట్ర ఉపాధ్యక్షులు. వీళ్ళ నలుగురు నాకు వివిధమైన సమయాల్లో మీరు చేసే పనులన్నిటికి భారతీయ జనతా పార్టీకి భావజాలానికి చాలా సామీప్యంగా ఉంది. మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదని చెప్పని అడిగారు. ఈ మాటలు నా చుట్టూ ఉండేవాళ్ళు విన్నారు. సార్ మీరు రాజకీయ పార్టీలు చేరడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందండి అని చెప్పనన్నారు. నాకు వెంటనే గుర్తొచ్చింది నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని, మానవత్వం అనే భాష్యాన్ని ప్రథమంగా తీసుకుంటూ ఆయన దృష్టి మానవత్వం అండి. మీకు తెలిసే ఉంటది. కాశ్మీర్‌లో ముస్లిమ్స్ రాడ్ పెట్టి కొట్టేవారు. రూ. 50 తీసుకొని. ఒకడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకాయన ముస్లిం. మేము రూ. 50 చేతిలో పెడితే రాడ్ పెట్టి కొట్టేవాళ్ళం. ఈ రోజున మాకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చి మాకు యూనివర్సిటీకి పంపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారండి. ఎంత గొప్ప విషయం అండి ఇది.
అలాగే చర్చిలు 7,000 చర్చిలు కట్టారు మన భారతదేశం. మిలిటెంట్లు పుస్తకాలు పట్టుకున్నారు. ఆ! హ్మ్. చర్చిలు 7,000 చర్చిలు కట్టారండి. ఏ చర్చ్ కట్టడానికైనా ఎక్కడ అడ్డంకొచ్చిందండి భారతదేశంలోని? లేదు. అలాగే ఈ రోజున హైందవ ధర్మం మీద దాడులు జరుగుతుంటే ఆపుతున్న మహానుభావుడు ఆయన. ఆయన భారత ప్రజలని నా కుటుంబం అని భావించి, భార్య అనుమతితో రాజకీయాల్లోకొచ్చి, అన్నీ త్యాగం చేసి పిల్లలు లేకుండా 140,00,00,000, 160,00,00,000 మందిని నా సంతతిగా భావించి, దేశ పటిష్టత సమగ్రంగా ఆర్థిక పరిస్థితుల్లో ఆయన మూడో స్థానానికి తీసుకెళ్ళాడండి నరేంద్ర మోడీ గారు. అలా దేశ పటిష్టత వైభవం ఉంది. ఒకప్పుడు మిలిటరీ వాళ్ళకి సరైన సామాన్లుండేవి కాదండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత పటిష్టం చేశాడండి ఆయన. అలాగే దేశ రక్షణ, ప్రపంచ దేశాలని కీర్తిస్తున్న ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. ఇది ఎక్కడా మీరు చూడని సన్నివేశాలు. అలాంటి మహానుభావుడు వెంటనే మన మదిలోకొచ్చాడాయన. సరే భారతీయ జనతా పార్టీలోకెళ్తాం. ప్రజలకి ఎందుకెళ్తాం అని చెప్పే దాంట్లో మనం ఎందుకెళ్ళాలని చెప్పని వాళ్ళనడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు. వాళ్ళ భాషలో చెప్పారు. దానికి మీకు చెప్పే భాష ఏంటంటే, రాజకీయ లబ్ధి. దాంట్లో ఆర్థిక వనరులు ఉండొచ్చు, సామాజిక వనరులు ఉండొచ్చు, రాజకీయ వనరులు ఉండొచ్చు. ఈ రాజకీయ లబ్ధిని దుర్వినియోగం కాకుండా ప్రజలకు చేర్చడంలో మన వంతు పాత్ర పోషించాలనే భావనతోటి నేను ఈ భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఇది మచ్చ కలంకం లేనిది. ఇంకో విషయం భారతీయ జనతా పార్టీ వాళ్ళు పాపం అందరూ దేశభక్తి ఉన్నవాళ్ళే ఉంటారు. ఇది మీరు గ్రహించొచ్చది. సో, నేను తర్వాత ఏదో సందర్భంలో నేను 8 నెలల క్రితమే అంటే 1 ఇయర్ బ్యాకే పురంధరేశ్వరి గారిని ఒకసారి కలవడం జరిగింది రాజమండ్రిలో. వారిని కలిసాను. వారు చాలా సంతోషపడ్డారు. ఆవిడ జాయిన్ అవ్వమన్నారొచ్చి. కానీ అప్పుడే ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చింది. ఆ! మొన్న ఎలక్షన్ కోడ్ లోక్‌సభ వచ్చింది. ఆ! 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 ఎలక్షన్స్ ఆ! అప్పుడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడు నేను అంతకు ముందే కలిసాను. 3 నెలల ముందే కలిసాను. కానీ ఆ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. మీరు వచ్చేయండి పర్వాలేదని చెప్పాను. నేను ఆవిడతో ఒకటే మాట చెప్పాను. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే అది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రగా ఉంటుంది. అలా అయితేనే నేను జాయిన్ అవుతాను చెప్పాను. ఆ తర్వాత కూడా ఎన్నో డేట్స్ అనుకున్నామండి. శ్రావణ మాసం బంగారు వరలక్ష్మి కానుకొచ్చింది. తర్వాత విజయదశమి ఉత్సవాలొచ్చినాయి. తర్వాత నేను చేయించిన కిరీటాన్ని నెల రోజుల పాటు గ్రామాలంతా తిప్పాము. ఆ తర్వాత కార్తీక వనమాస భోజనాలొచ్చినాయి. ఏదేదో అవుతుంది. మళ్ళీ ఇంకో నవంబర్ 20వ తారీఖున ఒక డేట్ డిసైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్సీ కోర్ట్స్ వచ్చినాయి. ఆఖరికి నా అదృష్టం చెప్పమంటారా? నేనేదైతే పూజించే మహాగణపతిని చూస్తుండేవాడిని. ఎందుకిలా పోస్ట్‌పోన్ అవుతుందో చూసేవాడిని. వాజ్పేయి గారు పుట్టిన 100వ పుట్టినరోజుని 25 డిసెంబర్ 100వ పుట్టినరోజు. ఆయన మహానుభావుడు పైనుంచి ఆశీర్వదిస్తూ నన్ను భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి నాకు ఒళ్ళు పులకరించిందండి. నాకాయనంటే చాలా ఇష్టం. బట్ శ్రీనివాసరావు గారు, ప్రజాభిమానం ఉండడం వేరు. ప్రజల్లో గుర్తింపు రావడం వేరు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం వేరు. ఏదో ఒక మాస్టర్ పవర్ వెనకాల ఉండకపోతే ఈరోజు ఇవాల్టి రాజకీయాల్లో తొక్కేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఒక పోటాపోటీ కొట్లాడుకునేటువంటి వాతావరణం. మీలాంటి సున్నిత మనస్కులు, మీలాంటి ఒక దైవ కార్యం చేసేటువంటి ఇట్లాంటి స్వభావం, సేవా గుణం ఉన్నవాళ్ళు ఈ రాజకీయాల్లో ఉండాలంటే ఒక బలం ఉండాలి వెనక. సో, ఎవరు మీకున్నటువంటి బలం ఎవరు? ఏం జెప్తారు? డివైన్ పవర్ అండి. ఆధ్యాత్మిక శక్తి. నన్ను మీరు దేశ రాజకీయ పరిస్థితి మాట్లాడుతున్నారు. మా గోకవరం గ్రామంలో ఉండే రాజకీయ పరిస్థితులు మీకు తెలీదు. ఇలాగే ప్రతి గ్రామంలో ఉండే రాజకీయ పరిస్థితి తెలీదు. ఫస్ట్ గోకవరాన్ని జయిస్తే మీరు భారతదేశాన్ని జయించినట్టే. భారతదేశ రాజకీయ పరిస్థితిని జయించినట్టే. గోకవరంలో తక్కువ వాళ్ళు లేరండి. ఎప్పటినుంచో బలమైన లీడర్స్ ఉన్నారు. నా మీద ఎన్నో దాడులు జరిగినియి. నేనైతే ఇక్కడ ప్రస్తావించిన సంస్కారం కాదది. మానసికమైన దాడి. అది శారీరకంగా జరిగే దాడి కాదది. సేవలు చేస్తుంటే జరిగిన దాడులు. చేస్తుంటే. అవును. అంటే వీడికి ఇంత పేరొస్తుంది. అసలు ఫస్ట్ నేను ఏదైతే వ్యాపారం చేస్తానో ఆ వ్యాపారం మీద ఫస్ట్ దాడి చేశారు. దాడి చేస్తే నేను ఒకటే చెప్తాను. ఆ దేవి చౌక్ అమ్మవారని చెప్పాను గదా! ఆవిడకి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నా కళ్ళారా చూసానది. మానసికంగా అనుభవించాను. దాడి చేసిన ప్రతి వాడు కష్టాలు అనుభవించాడండి. నాకు ఏదైతే వ్యాపారం నా చేతిలోకి రాదో ఆ వ్యాపారం నా చేతిలోకొచ్చింది. నాకలా నిదర్శనం జరిగిందండి. ఇప్పుడు కూడా భయం అంటే ఓటమితో సమానం అండి. ధైర్యం విజయలక్ష్మి. మీరు అడుగు ముందుకెయ్యాలి. ఏదైనా కానివ్వండి. మీరు దానికి సిద్ధంగా ఉన్నప్పుడే అడుగెయ్యాలి. మీకొకసారి కోపం గూడా రావాలి. మీరు సౌమ్యులు, సున్నిత మనస్కులు అంటున్నారు గదా! నన్ను మీరు పూర్తిగా చూడలేదు గదా! ప్రతి మనిషిలోనే అపరిచితుడుంటాడు. అవసరమైనప్పుడు పైకొస్తాడు వాడు. శ్రీరాముడు కూడా సౌమ్యుడండి. కానీ సముద్రుని వంక చూసి ఎర్రగా చూసి బాణం సంధిస్తే గజగజలాడుతూ ఎదరకొచ్చాడు. నిన్న సాయంత్రమే ఆళ్ళతోటి చూపించడం జరిగిందండి. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి వస్తుంటే కూడా సున్నితంగా నన్నెందుకు రానిస్తారండి? రానిస్తారా? మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! రానివ్వరు. జరుగుతున్నాయవి. కానీ కొన్ని చోట్ల కోపం చూపించాను. కొన్ని చోట్ల సౌమ్యంగా ఉంటాను. బట్ తగ్గేదే లేదు. అంతేనండి. వస్తాను. చేస్తాను. ప్రజలకు న్యాయం చేస్తాను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఎందుకంటే ఇంకోటేంటి నేను రూ. 100తో హైదరాబాద్‌కొచ్చానండి.
కష్టాలన్నీ చూపించాడు భగవంతుడు నాకు. అంటే చెయ్యి చాపితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక మనిషిని అప్పు అడగాలంటే ఎంత మానసిక వేదనకు గురవుతాం. ఆత్మాభిమానం మనిషికి అప్పు తీసుకున్నాక ఎవరైనా అడిగితే ఎంత కఠినంగా అనిపిస్తుంది. నన్ను అనుభవించేలాగా భగవంతుడు చేశాడు. అందుకే ఈ రోజుని నాకు ఎంప్లాయీస్ ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి కష్టాలుండవండి. వాళ్ళకి అప్పులుండవు. నేను వాళ్ళకి స్కూటీలు ఇచ్చాను. వాళ్ళు జాయిన్ అయిన వెంటనే స్కూటీ. నా సంస్థ చిన్న సంస్థ. వాళ్ళకి ఏ రకమైన వాడికి మెడికల్ బిల్స్ పెడితే నేను మెడికల్ బిల్స్ పాస్ చేస్తాననేది. అసలు వాడికి కష్టమే రానివ్వను. వాడు నా గురించి ఆలోచించాలి. అప్పుల గురించి, బాధల గురించి, ఇంట్లో పిల్లల చూస్తున్నా అంటే చదువు. మిమ్మల్ని నేను కలిసే ముందు గూడా మీ స్టాఫ్‌లో భయం కంటే గూడా ప్రేమ కనిపిస్తుంది. మిమ్మల్ని చూసే విధానం, మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం, ఆ ప్రేమ నేను కళ్ళారా చూసిన. ఆఫ్ కోర్స్ యెస్. మీరు చెప్పేదాన్ని. వాళ్ళని నన్ను నాకు నా సొంత కుటుంబంలో చూసుకుంటాను. ఇప్పుడు నేనిచ్చే జీతం చిన్నది కావచ్చు. వాళ్ళ అవసరాలకు సరిపోవచ్చు. వాడు సడెన్‌గా రూ. 40,000 వాడికి మెడికల్ బిల్ వచ్చింది. ఎక్కడ పోతాడు? ఎక్కడ పరిగెడతాడు? నేను ఒకటే చెప్తాను. తీసుకొచ్చి ఆఫీస్‌లో ఇచ్చేయమని చెప్తానది. వాడు 40,000 నేను క్లియర్ చేస్తాను. ఇది రేపు పొద్దున్న నా సంస్థ పెద్దదైతే నేను ఇవ్వగలనో లేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే మాత్రం నా ఎంప్లాయీస్‌ని నా కుటుంబం కింద నేను చూసుకుంటాను. మొట్టమొదట నేను నా ఫస్ట్ ఎంప్లాయీకి ఒక స్కూటీ ఇచ్చాను. గోకవరం గ్రామం జనాలు దాన్ని వేరేగా తీసుకెళ్లారు. ఆ అమ్మాయికి స్కూటీ ఇచ్చాడు. ఎందుకిచ్చాడని చెప్పారని. తర్వాత 10 మంది జాయిన్ అయ్యారు. 11 స్కూటీలు నా దగ్గరున్నాయి ఇప్పుడు. ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారు. అన్న నోరులన్నీ మూసేసారు. మూసుకుంటారు. హ్మ్. అంటే మీరడిగిన మాటేంటంటే, బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నం జరుగుతూనే ఉంటదండి. నేను దానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే నా ప్రయాణం అలాంటిది. నాకక్కడ ముళ్ళుంటుంది, పేడుంటుంది, తొక్కాల్సొస్తుంది, కాళ్ళు కడుక్కోవాల్సొస్తుంది, ఎదరికెళ్ళాల్సొస్తుంది. నేను గొప్ప వ్యక్తిని కాదు. నా జీవితంలో కూడా చిన్న చిన్న తప్పులుంటాయి. ఆ తప్పులను రేపొద్దున వాళ్ళు ఇంతంతగా పెద్దగా తీసి చూపిస్తారు. వాడి ఎనకాల గొయ్యలుంటాయి. కానీ నేను నేను తొక్కిన చిన్న గుంట ఏదైతే ఉంటదో, ఆ గుంటను వాళ్ళు చూపిస్తుంటారు. నేను రాముడిని కాదు కదా! బుద్ధుడిని కాదు కదా! నేను పడి లెగుస్తూ, నేర్చుకుంటూ ఇప్పుడు మన చిన్నప్పుడు మన మనస్తత్వం ఒకలా ఉంటది. ఎదిగే కొద్దీ ఆధ్యాత్మికం వైపు వెళ్తుంటది. ఆ చిన్నతనంలో మనం చేసే కొంటి పనులుంటాయి. ఆ కొంటి పనులు రేపు పొద్దున వాళ్ళు క్యాచ్ చేస్తుంటారు. ఇలా దాన్ని ఎక్కువ చూపిస్తుంటారు. ఇవన్నిటికి నేను సిద్ధంగా బట్ ఉన్నానండి. శ్రీనివాసరావు గారు, హ్మ్. జనరల్ కామన్ పాయింట్సే మనం మాట్లాడుకుందాం. ఇందాక మీరన్నారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న లైన్‌లో గోకవరంలో గెలిచాను. మా ప్రజల అభిమానం నాకుంది, ప్రేముంది. రేపొద్దున దేశాన్ని గూడా గెలిచేంతటువంటి ఒక ధైర్యం వచ్చిందన్నారు. బట్ ఇంట గెలవాలి, కుటుంబ సభ్యుల అండదండలుండాలి, వాళ్ళ సపోర్టుండాలి. రాజకీయాల్లోకెళ్తున్నాం అంటే మీరు సేవా కార్యక్రమాలు జేస్తున్నారు. అది ఇంకా స్ప్రెడ్ జేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఒక 3 నియోజకవర్గాలు గాకపోతే రేపు 3 జిల్లాలు గావచ్చు. రేపొద్దున రాష్ట్రం మొత్తం గూడా గావచ్చు. బట్ కుటుంబ సపోర్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ కుటుంబం నుంచి ఎందుకు రాజకీయాలండి? మనకవసరమా? డబ్బులన్నీ తగిలేసేయడం ఇట్లాంటియి అవసరమా? అన్నారా? లేదంటే వాళ్ళు గూడా మీ బాటలోనే సేవా కార్యక్రమంలోనే ఉన్నారా? నేను మీకు మంచి ఆన్సర్ చెప్తానండి దీనికి. నా భార్య. మొట్టమొదటిగా ఆమె గురించి చెప్పుకోవాలి గదా! నా భార్య. ఇప్పుడెలా ఖర్చు పెడుతున్నానో, నేను అప్పులతో బాధపడ్డప్పుడు, కష్టాలున్నప్పుడు కూడా నా దగ్గర 10,000 ఉంటే, నాకవసరం ఉంటే, ఎవడికో ఏదో సీరియస్‌నెస్ ఉంటే ఆ 10,000 ఇచ్చేసేవాడిని. అప్పుడు ఇంట్లో భార్య ఏం చేస్తది మిమ్మల్ని? చిన్న సినిమా చూపిస్తది గదా! మాకలాగుంటాయి. కానీ తను ఈ రోజుని రియలైజేషన్ వచ్చింది తనకి. నా భర్త ఇంత గొప్పవాడు. ఇప్పుడు తను ఎంత కోఆపరేషన్ అంటే, ఒకప్పుడు నేనెవరికైనా రూ. 5 దానం చేయాలన్నా, రూ. 10 ఇవ్వాలంటే తనకు తెలియకుండా ఇచ్చేవాడిని. గబాల్ని అంటే రూపాయి ఇవ్వాలి. కానీ రూ. 10 అలాగే ఏసేస్తే చూసిందనుకోండి, భార్య చూసిందనుకోండి, ఇంటికెళ్ళాక సినిమా ఉంటది. అందుకోసం నేను రహస్యంగా ఇచ్చేవాడిని. తనకిప్పుడు ఎంత రియలైజేషన్ వచ్చిందనంటే, నన్ను చాలా కష్టాలు పెట్టి, బాధలు పెట్టి, నన్ను తర్వాత ఇబ్బందులు పెట్టి, నాకెవరైతే 2000 సంవత్సరంలో గోకారం వచ్చి డబ్బులు ఆ రోజుల్లో 10,00,000 పోగొట్టుకున్న నా జీవితాన్ని భగవంతుడు చూసి, ఎవడైతే మోసం చేసాడో వాడి మీద నాకు కక్ష ఉండేది కాదండి. మర్చిపోతాను. నాకదేంటి గొడవో నాకు తెలీదది. ఇలాగ ఎవడు మోసం చేసినా మర్చిపోతూనే ఎదరికెళ్ళిపోయాను నేను. భగవంతుడికి ఏమనిపించిందనంటే, వీడు ఎవడు మోసం చేసినా గాని పోలేనంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలనుకున్నాడు. అలా కూర్చోబెట్టేసాను. ఇప్పుడు నా భార్య చూసింది. అలాగే నా అల్లుళ్ళు ఇద్దరి పేర్లు పవనే. ఇద్దరు అమెరికాలో ఉంటారు వాళ్ళు. పవన్ కుమారు, జ్యోతి పవన్ కుమార్ ఇద్దరు కూడా అల్లుళ్ళు. నా కూతుళ్ళు స్పందన, సింహ ప్రియాంక. వాళ్ళు కూడా కొంచెం మొదట్లో మామయ్య రేటి డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు కరెక్ట్ కాదని చెప్పి అనుకునేవారు. మా అమ్మాయిలు కూడా డాడీ కొంచెం చూడండి డాడీ అలా ఖర్చు పెడుతున్నారేంటి అని చెప్పాను. కానీ ప్రతి ఇంట్లో కామన్ అది. అంటారు డబ్బులు కదా! ఖర్చు అంటారు కదా! పెడుతున్నారంటే కామన్‌గా అంటా ఉంటారు. ఇప్పుడు నన్ను ఒక మాట అనండి. నేను లక్షలు లక్షలు ఇస్తుంటే డాడీ ఎందుకిస్తున్నానని అడగరు. నేను ఎంత ఇస్తున్నానో నాకు ఆ మహాదేవి కనకదుర్గమ్మ తల్లి నాకు అంత వెనక్కి అన్ని రెట్లు ఇచ్చేస్తుంది నాకు వెనక్కి. అది వాళ్ళకి చేసి చూపించానది. నువ్వు మనస్ఫూర్తిగా 'కిక్' సినిమా చూసుంటారు కదా మీకు. రవితేజ. నాకు కిక్ ఎక్కడొస్తుందంటే ఎవరికైనా ఇస్తుంటే వాళ్ళు ఆనందపడి తర్వాత వాళ్ళు రిలాక్స్ అయిపోయి, వాళ్ళ కుటుంబం బావుండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి, విపరీతమైన ఆనందం ఉంటది నాకది.
'కిక్' సినిమాతో పాటు 'మహేష్ బాబు' 'శ్రీమంతుడు' సినిమా గూడా నాకు కనిపిస్తోంది మీ వెర్షన్ వింటుంటే. ఒక ఆవిడ తిరిగి మళ్ళీ ఇచ్చేయాలని ఒక జెప్పేసి. కోమట్ల అమ్మాయి ఒక ఆవిడ ఉందండి. మా ఊరు శ్రీమంతుడు మీరెలా ఉన్నారు స్వామి అని చెప్పిన. అంటే దీన్ని చూసి పొంగిపోక్కర్లేదండి. మనం కావాలనుకుని ఏమి చేయం సార్ అది. ఒక డివైన్ పవర్ మీలో ఉంటుంది. మీతో పాటు ఉంటుంది. ఎన్నాళ్ళు నిన్ను నడిపిస్తుందో అన్నాళ్ళు నడిపించాలి. ఒకసారి నీ పని అయిపోయాక నువ్వు తప్పుకోవాలి మనం. అప్పుడు కూడా ఏడాడతానన్నావు అనుకోండి, దానికి కష్టాలు వచ్చి పడిపోతాయి. మన రూల్ డిసైడ్ చేసేది ఒక డివైన్ పవర్. బట్ శ్రీనివాసరావు గారు, సేవ జేయాలన్నటువంటి ఉద్దేశ్యం వేరు. కానీ కష్టాలు దెలుసుకోవడం వేరు. సేవ జేయాలంటే మీలాగా ఒక ఆధ్యాత్మిక సంస్థను బెట్టొచ్చు. రకరకాల సేవలు జేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు జెప్పినట్టు ఒక లిస్ట్ ప్రకారం. బట్ రాజకీయాల్లోకొస్తున్నామంటే మనకంటూ ఒక విజన్ ఉండాలి. కొన్ని పరిస్థితులు మనం తెలుసుకొనుండాలి. మిమ్మల్ని కదిలించినటువంటి సందర్భాలు ఏమిటి? రాజకీయాల్లోకి ఎంట్రీ తీసుకోవడానికి? నిజంగా లేదండి నాకు. రాజకీయ ఆలోచన లేదు. మీరు అడిగిన తర్వాత ఇప్పుడు నేను ఆలోచించి మీకు సమాధానం చెప్తున్నాను. నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు అసలని. ఇది డివైన్ పవర్ అంతే. ఒక డివైన్ నడిపిస్తుంది. ఒకే ఒక క్వెషను. భారతీయ జనతా పార్టీ ప్రముఖులు నన్ను అడగడం, నాకెందుకో నరేంద్ర మోడీ గారు గుర్తు రావడం, తర్వాత ప్రజలు చాలామంది ఈ రాజకీయ లబ్ధి దుర్వినియోగం బాగా అబ్జర్వ్ చేశానండి. ఆ రాజకీయ లబ్ధిని వీళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించినా తృప్తి పడరు. ఇప్పుడు 500 కోట్లు వచ్చినోడు ఇంకో 100 కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఇంకో 1000 కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు. అక్కడ ఆగిపోవట్లేదు వాడు. ఇప్పుడు వాడు ఆగిపోయి ఒక 10 కోట్లు ఖర్చు పెడితే వాడికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చేస్తది అది. ఆ 10 కోట్లు ఖర్చు పెట్టే మనసు వాడికి రాదది. నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి, వాడు నాకిచ్చిన మనసు చాలా గొప్పది. వాడిని ఎప్పుడు పొద్దున్న లేసి మళ్ళీ తలుచుకుంటాను నేను. నాకు ఆ మనసు ఎందుకొచ్చిందో తెలీదండి. ఇవ్వడంలో ఉండే ఆనందం నాకు చాలా ఎక్కువ ఉంటుందండి. దానివల్లే ఈ రాజకీయ లబ్ధిని కూడా రేపు పొద్దున అందరూ అంటారు, మీరు గాని రాజకీయాల్లోకొచ్చి మీరేదైనా సాధించితే, అది ప్రజలకి ఎన్నో వందల రెట్లు మేలు జరుగుతుందని చెప్పాను. ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి చేర్చడం కోసమే ఇప్పుడు నేను రాజకీయాల్లోకొస్తున్నాను. అంతే తప్ప నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా లేదండి. అప్పుడేమయ్యారంటే, ఒకసారి రేస్‌లోకెళ్ళిన తర్వాత పులి మీద స్వారీ అది. ఆఫ్ కోర్స్. అవును. హ్మ్. ఒకసారి రేస్‌లోకొచ్చాను. నేను రేస్‌లోకొచ్చేలా చేసింది ఆ తల్లి. ఇప్పుడు ఆ డివైన్ పవరే నన్ను కాపాడుకుంటుంది. మీరు ప్రజాభిమానం మీరు ఎలాగుంటదో తెలుసా మీకు? చాలామంది ఇప్పుడు నాకు అన్ని వర్గాల నుంచి, ఎన్‌డీఏ నుంచి పీపుల్ అందరూ నా దగ్గరికొస్తున్నారు. నేను వాళ్ళని సమన్వయపరుస్తాను. మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మీరు జనసేనలో ఉన్నారు, కంగారు పడకండి వద్దురు గాని భారతీయ జనతా పార్టీలోకి. రేపు ఇంకా కాలాలు మారుతాయి. మారినప్పుడు మీరు కొంతకాలం వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాను. ఒక ప్రభంజనంలాగా నన్ను కలుస్తున్నారు జనాలొచ్చి. ఎందుకనంటే వాళ్ళు అక్కడ నేను చేయబోయే కార్యక్రమాలు ఎంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తాను. ఇప్పటివరకు గోకవరం రాజకీయ చరిత్రలో గాని, చుట్టుపక్కల రాజమండ్రిలో గాని అలాంటి మీరు సరదాగా రండి సార్ ఒకసారి చూడండి. తప్పకుండా. మీరు చెప్తుంటే అలాంటి నాకే ఆ! క్యూరియాసిటీ పెరుగుతుంది. అహా! ఒకసారి అలాంటి రావాలని. అలాంటి నిర్మాణాలు అప్పుడు మేము పెడుతున్న జర్మన్ షెడ్స్ ఏయడం కానీ, తర్వాత 10,000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టడం గానీ, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం గానీ, ఆ సౌకర్యాలు క్రియేట్ చేయడం గానీ, చిన్న పిల్లలకి పాలు, వాళ్ళకి చాక్లెట్ పెట్టడం గానీ, ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తూ, ఈ సభని నేను కండువా యేసుకునే దానికన్నా కూడా ఇంతమందొచ్చి భోజనాలు చేస్తాను, ఇంతమంది హ్యాపీగా ఉంటాను, ఇంతమంది ఈ పండుగను చూస్తారనే దాని మీద ఎక్కువ నా దృష్టుంది. సో, దానికోసం అని చెప్పని చాలా వైభవంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మా ప్రధాన అర్చకులు జగన్నాథ్ శర్మ గారు ఎవరున్నారు, వారికి తెలిసిన బంధువు ఒకాయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ జనసేనకి తర్వాత పెద్ద పెద్ద మినిస్టర్స్ వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్స్ తెలిసిన వాళ్ళే ఏర్పాట్లు చేస్తారు. జర్మన్ షెడ్ ఏస్తున్నారండి. దాన్ని ఏయడానికే దాదాపు 30 లారీల సామాను తీసుకొచ్చారు వాళ్ళు. 30 అంటే పెద్ద లారీలతో 30 లారీలతో సామాను తీసుకొచ్చి దాన్ని ఎక్స్‌ట్రా దాదాపుగా ఒక నెల రోజుల ముందు నుంచి దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపన కూడా శంకుస్థాపనకి రాటేసి శుభముహూర్తంలోని దాన్ని స్టార్ట్ చేసి 300 మంది పని చేస్తున్నారన్నమాట. దీనికి 100 మంది బౌన్సర్స్ వస్తున్నారు. ఒక 200 మంది లేడీస్ వాలంటీర్స్ వస్తున్నారు. సో, ఇది మీరు ఒక సీఎం దానికో, పీఎం దానికో చూస్తారు మీరు. అంత ఘనంగా చేయబోతున్నామండి. 3 నియోజకవర్గాలను మీరు ఇందాక ఉదాహరించారు. రంపచోడవరం, రాజావరం, హ్మ్. రాజానగరం. రాజానగరం. అల్లూరి సీతారామరాజు రంపచోడవరం. రంపచోడవరం. మాది జగ్గంపేట. జగ్గంపేట. ఈ 3 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి మీ సేవలున్నాయి. ఇంకా దీన్ని ఎక్స్‌పాండ్ జేయాలంటే ఈ పొలిటికల్ పవర్ తోటి రాష్ట్రం మొత్తం జేయబోతున్నారా? అట్లాంటి వ్యూహాలేమైనా ఉన్నాయా? అట్లాంటి కార్యక్రమాలకేమన్నా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారా? మీరు ఎంత క్రిటికల్ క్వెషన్ అడిగారంటే, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుడిని. నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు. ఒకసారి బట్ మీరు పార్టీలోకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీలోకెళ్ళిన తర్వాత అధిష్టానం ఎలా చెప్తే, వాళ్ళు ఎలా నిర్ణయిస్తే నేను అలాగా వెళ్ళాలి. నేను చేసే పనులు వాళ్ళు వద్దని చెప్పరు. నేను చేసిన మంచి పనులు. అది చేయడానికి వాళ్ళేం అబ్జెక్షన్ చెప్పరు. కానీ రా పార్టీ సిద్ధాంతపరంగా నేనేదైనా చేయాలంటే చేతులు కట్టినట్టే ఉంటుంది నాకు. అవును. అది. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. నేను అక్కడికెళ్ళి ఇచ్చేస్తాను, ఇక్కడికెళ్ళి కుదరదండి ఇది. పార్టీ పరంగా నేనేమి చేయలేను. నువ్వు ఈ పని చేసుకుంటే ఆ పని చేసుకోవడం అంతే. అంతకు మించి నేను ఎక్కువ చేయలేను. నేను ఎందుకు వెయిట్ చేస్తానంటే, వాడు నా సేవలు గుర్తించి, నేను ఎక్కడైనా ప్రముఖమైన స్థానంలో పనిచేస్తే, ఆ లబ్ధి ప్రజలకు చేరతదని చెప్పని,
కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నమ్మితే, వాళ్ళు అవకాశం ఇస్తే అప్పుడు నేను విస్తృతంగా చేస్తాను. రాత్రింబగళ్ళు కష్టపడతాను నేను. ఈవెన్ నేను క్యారవాన్ ఒకటి పెట్టుకొని, దాంట్లోనే పడుకుంటూ రాష్ట్రం అంతా తిరగడానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నానండి. అటువంటి అవకాశం వస్తే భగవంతుడు నాకు అవకాశం ఇస్తే అదృష్టం చేస్తానండి. అలా కూడా మీరు చేస్తాను. రాజకీయాల్లోకి ఇప్పుడొస్తున్నారు. అవును. బట్ మీరు ప్రజలకు ఇంతకు ముందు నుంచే పరిచయం, మీ సేవలు తీసుకున్న వాళ్ళున్నారు. మీరు సేవ చేసిన అనుభవం ఉంది. మిమ్మల్ని మీరు దిగితే చెయ్యి ఊపితే లక్షల మంది చేతులు గూడా ఊపేవాళ్ళున్నారు. ఎందుకు ఇప్పటి వరకు పోటీ చేయాలి, ఇండిపెండెంట్‌గా పోవాలి అన్న ఆలోచన మీకెందుకు రాలేదు? 6 నెలల క్రితం వరకు కూడా నాకు లేదండి ఆలోచన. ప్రజలే, ప్రజలే నన్ను సార్ మీరు ఎందుకు రాకూడదు? మీరిన్ని పనులు చేస్తున్నారు కదా! ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ గాని ఇలా చేయలేదు కదా! మీరిన్ని పనులు చేస్తున్నారు. మాతో పాటు ఎందుకు ఉండకూడదు? మీరు రాజకీయ పార్టీల్లో ఉంటే నాకు చాలా మంచి జరుగుతది. ఏదైతే నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయో, ఆ దుర్వినియోగం అనేది ఆగిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా చేస్తారు. మీరు అలా స్వచ్ఛందంగా మాకు కూడా బావుంటుంది కదా! అని చెప్పని అడిగితే, అప్పుడు కూడా నాకు ఆలోచన రాలేదండి. భారతీయ జనతా పార్టీ సంస్థ ప్రముఖులు నన్ను వచ్చి కలిసిన తర్వాత నేను ఇంకా వేరే పార్టీలోకెళ్ళే ఉద్దేశం లేదండి. వస్తే భారతీయ జనతా పార్టీ. నా మేనల్లుడు అయ్యప్ప ఉన్నాడు. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ మంచి బలంగా ఉండి, నా మంచితనానికి గబాల్న ఎక్కువ ప్రామిస్‌లు చేస్తానని చెప్పి నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మా అయ్యప్ప చెప్తాడు, "మనకెందుకు ఇదని జనసేనలోకెళ్ళిపోదాం లేకపోతే తెలుగుదేశంలోకెళ్ళిపోదాం" అంటాడు. నేను చెప్పాను, "వద్దురా జనసేన అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి హార్టుని, మోడీ గారి హార్ట్ ఒకలాగే ఉంటుంది. వాళ్ళిద్దరిది ఒకటే. అది అవసరం లేదు. తెలుగుదేశం అంటావా? బలమైన నాయకులున్నారు. మనం అక్కడికెళ్ళి ఏం చేస్తాంరా? వాళ్ళకన్నా గొప్పగా మనం ఏం చేయలేం. ఏదైనా చేస్తే భారతీయ జనతా పార్టీ చేద్దాం" అని చెప్పి నేను వాడిని కన్విన్స్ చేసి, అలాగే నా అనుయాయులందరిని కూడా కన్విన్స్ చేసి భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాను. ఎందుకనంటే చాలామంది కామెంట్స్, "వీడు భారతీయ జనతా పార్టీలోకొచ్చి ఏం పీకుతాడు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఏముందని" చెప్పారన్నట్టు. నా నా మొదటి ప్రశ్న మిమ్మల్ని అదే సార్. హ్మ్. కానీ నిజంగా భారతీయ జనతా పార్టీలోనే ఉందంతా. అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా భారతీయ జనతా పార్టీ ఉంది. మీకోటి అర్థం కావట్లేదు. ఒక లేయర్ తీసేయాల. తీస్తే మోడీ గారు కనపడతాడు, రాముడు కనపడతాడు మీకప్పుడు. ఏదో ఒక రోజున మీకు చెప్తున్నానండి. ఈ స్ ఈ ఈ నాకర్థమవుతుంది. ఈ 5 మీరనే స లైన్ ఈ నాకర్థమవుతుంది. 5 సంవత్సరాలు కాకపోవచ్చు. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఉన్నా సరే, తెలంగాణలో నెక్స్ట్ మేము వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీకు రాబోయే ఎన్నికలు జమిలీ ఎన్నికలొచ్చినా, 2029 వచ్చినా, నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే, వీళ్ళ కాళ్ళు వీళ్ళే నరుక్కుంటున్నారు. హిందువుల మీద దాడి చేసి, వీళ్ళ కాళ్ళు వీళ్ళు నరుక్కుంటున్నారు. మాధ్యమాల్లో అది విపరీతంగా ఎళ్ళిపోతుంది. వీళ్ళేదో అనుకుంటున్నారు తెలివితేటలుగా మేము హింసిస్తున్నాం, కొట్టేస్తున్నాం అని చెప్పి అనుకుంటారండి. కొంతమంది విదేశీ ద్రోహులు మన భారతదేశంలో ఉండే మతస్థులను నేనెప్పుడు కూడా అన్నదమ్ములుగా భావిస్తాను. ఎందుకంటే, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకాయన ఒక చిన్న కామెంట్ చేశాడు సార్. ఆ కామెంట్ నేను చెప్పడం ఇక నాకు బావుంటది ఇక చెప్పేస్తాను మీకు. భారతదేశంలో ఈ అన్య మతస్థులు లేరు ఒకప్పుడు. వచ్చింది ఒక 1000 మందొచ్చారు. ఎక్కడి నుంచో వేరే చోట్ల నుంచి. ఆ ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి వచ్చారు. ఆ 1000 మందికి ఆ 1000 మందే ఇప్పుడు మన దాది మా తల్లి, ఆ తల్లికి తల్లి అనుకుంటే వాళ్ళు హిందువులే. వాళ్ళ రక్తంలో ఉన్నది కూడా హిందూ రక్తమే. అయితే మన సోదరులు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అరెరే! మనం కూడా వీళ్ళకి హిందువులకి మనం తమ్ముడిమవుతాం, అన్నగారులం అవుతాం అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. ఆ విషయాన్ని గులాం నబీ ఆజాద్ ఎవడో ఉన్నాడు కదా! ఆయన ఉన్నారు గదా! ఆయన ఉటంకించారు. టీవీ నైన్‌లో ఉటంకించారు ఆ విషయాన్ని. అంటే మన ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, మన హిందువైనా మనం అందరం భారతీయులు. మనది భారతీయ సంస్కృతి. హైందవుల సంస్కృతే. మన మూలాల్లో హైందవ రక్తం ఉంది. అంతే సింపుల్ అండి. వాడు మన సోదరుడు. మనం ప్రేమ చూపించవలసిన వ్యక్తి. మనం కొట్టాడుకోవడానికి కాదండి రావాల్సింది. అది. 25న గోకవరంలో చాలా భారీగా లాంఛనంగా మీరు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. భారీ జన సందోహం మధ్యలో కండువా కప్పుకోబోతున్నారు. ఎవరొస్తున్నారు? చీఫ్ గెస్ట్‌లు ఎవరొస్తున్నారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి? గట్టిగానే మేము ప్రయత్నం చేసామండి. ఎందుకంటే ఆ చరిష్మా ఉండాలని జెప్పి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు. ఆవిడ కోసం ఈనాడు వెయిట్ చేసాం. వారు అంగీకరించారు. వారే డేట్‌లిచ్చారు. వారెప్పుడు 3 డేట్‌లు అడుగుతారు. ఆ 3 డేట్‌లోనే ఓ డేట్ ఇస్తారావిడ. అలా మిస్ అవుతూ ఇస్తూ ఇప్పుడు గూడా అడిగారు నన్ను. 20వ తారీఖు, 22, 25 అడిగాము. దాంట్లో 25 వారు సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత శ్రీనివాస్ వర్మ గారు మా ఉక్కు సహాయ మంత్రి, సెంట్రల్ మినిస్టర్. వారు వస్తానని జెప్పి చెప్పడం జరిగింది. వారి కోసం వెయిట్ చేస్తున్నాం. మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారున్నారు. వారు కూడా అంగీకరించారు. మీకు సోము వీర్రాజు గారు తెలుసు కదండీ! ఆయన రాష్ట్ర నాయకులు. అలాగే ఉత్తరాది భారతం నుంచి కూడా ఎవరన్నా ఒకళ్ళు పెద్ద లీడర్ వస్తారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ జిల్లాలో ఉండే రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరూ మంచి మంచి ఫేమస్ పర్సన్స్. మీకు వేటుకూరి సూర్యనారాయణరాజు గారు మీకు ఆల్రెడీ తెలిసిందే. అలాగే ఇంకా ప్రముఖులు కొత్తపల్లి గీత గారిని రమ్మన్నాం గాని వారి కుమారుడి వివాహం జరుగుతుంది. అందుకోసం వారు రాలేకపోతున్నారు. చాలా ప్రముఖులొస్తున్నారు. సార్ ఈ మాత్రం ప్రముఖులు సార్ ఇంకంతమంది జనరల్‌గా సార్ రాజకీయాల్లోకొచ్చిన తర్వాత పార్టీలోకి చేరికలుంటాయి, చేర్పిస్తా ఉంటారు. మీరింకా పార్టీలోకి చేరేముందుకే 30, 40 వేల మందిని పైగా ఇప్పటికే సభ్యత్వాలు చేయించారన్నది విన్నాను. నేను 10,000 మంది అనుకున్నా. మీరు 30,000 మంది అన్నది కూడా కరెక్టే. మీరు 30,000 మంది అనే పదం మీరు వాడారు చూసారది? అది నిన్న రాత్రి వచ్చే ముందు నాకు అర్థమైందది.
ఆ అంటే మీకు జనసందోహం తెలియకుండానే చూసి జరిగిపోయింది. అండి మీకు తెలియకుండానే ఆ లెక్క పెరిగిపోయింది. పెరిగిపోవడం కాదండి. 3 నియోజకవర్గాల్లో కూడా ఆ కన్వర్షన్ చాలా తొందరలో జరగబోతుందండి. ఎందుకంటే నా ప్రయత్నం కూడా అదే. ఏది మాట్లాడితే ప్రజల్లో ఉండే ఆ జ్యోతి వెలుగుతుందో, ఆ 4 మాటలు మాట్లాడేటప్పటికి ప్రతి హిందూ మనసులోని, ప్రతి ముస్లిం మనసులోని, ప్రతి క్రైస్తవ మనసులోని నిజమే కదా అని అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పటిదాకా చెప్పేవాడు లేడు. ఇంకోటేంటే విసిగెత్తిపోయి ఉన్నారు జనాలు. వాళ్ళకి కూడా కొత్తదనం కావాలి. వాళ్ళు ఎంతసేపుని ఏదో వింటున్నారు, ఎవరినో చూస్తున్నారు. వాళ్ళకి కొత్తదనం వైపు చూడాలనిపిస్తుంది. ఆ కొత్తదనం ఈరోజు కంబాల శ్రీనివాసరావు, ఆ కొత్తదనం ఈరోజు భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ నేను ఒక బిల్డింగ్ కట్టించానండి దానికి. అది భారతీయ జనతా కార్యాలయకి ఇచ్చేసాను నేనది. ఊరంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారతీయ జెండా జనతా పార్టీ జెండా ఎప్పుడు ఎగరలేదండి. ఇప్పుడు రెపరెపలాడుతుంది. అక్కడ ఎన్నాళ్ళ నుంచి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మేము భారతీయ జనతా పార్టీని చెప్పుకునే నాయకులు ఏదో నీరసంగా, నిస్పృహగా తిరిగే నాయకులందరిలో కూడా ఇప్పుడు వాళ్ళకి మనసులో కోయి డాన్స్ ఏసినట్టుంది వాళ్ళకి. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎంత ఆనందంగా ఉన్నారంటే, వాళ్ళు రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా తిరిగేస్తున్నారు వాళ్ళు. ఏంటి దీనికి చాలా ఇంత ఆర్థిక వనరులు దొరికినియి, ఇంత స్పృహ దొరికింది మనకి, ఇప్పుడు దీన్ని పంచుకుందాం అని చెప్పనని వాళ్ళు తిరుగుతుంటే చాలా చిన్నగా స్టార్ట్ అయిన ఆ సందోహం ఇప్పుడు విజృంభణ కింద ఉందన్నమాట. అది అంత అంటే అన్ని థియేటర్‌లు మీరు పలానా నియోజకవర్గం అని ఏమైనా ఎంచుకున్నారా? లేదంటే అన్ని నియోజకవర్గాల్లో సేవలుండి ఒక ఎంపీగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఇట్లాంటిది ఏమన్నా డిసైడ్ చేసుకున్నారా? రాజకీయాల్లో దట్స్ వెరీ కామన్. వచ్చే ముందు నేను ఇది కావాలి, ఇక్కడ పోటీ చేయాలి, ఇక్కడ చేస్తే బావుంటుందేమో అనుకోని. అట్లాంటి థాట్ ఇప్పటివరకు ఏమైనా చేశారా? పెట్టుకోనండి నేను. ఎందుకనంటే అది అవసరం లేదది. ప్రజాభిమానం ఉంది నాకు. ఒక ఎమ్మెల్యేగా ఉండు, ఎంపీగా ఉండు చేయాలనేది ఏమి లేదండి. నేనెప్పుడు కూడా ప్రజాభిమానంతో తిరుగుతా ఉంటాను. అధిష్టానం యొక్క నిర్ణయం అది. వాళ్ళిష్టం అది. ఎందుకంటే నేను చెప్పాను కదండీ! ఇదివరకే చెప్పాను కదా! భారతీయ జనతా పార్టీ అధిష్టానం నువ్వు పలానా చోట నుంచి చెయ్యి, లేకపోతే నువ్వు పలానా చోట ఉండు అని చెప్పినట్టు అక్కడ ఉండడం తప్ప మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు సత్యాన్ని గుర్తించి ఇక్కడ నుంచి ఒక పవర్ జనరేట్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు సత్యాన్ని గ్రహించినట్లయితే, ఆ పవరు పార్టీకే ఉపయోగపడుతుందండి. రైట్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అట్లాంటి క్షేత్రంలో, అట్లాంటి ఒక దైవ కార్యంలో చేయాలని నేను కోరుకుంటున్నా. అట్లాంటి ప్రజల మధ్యలో ఒక లైవ్ వాక్ ఇంటర్వ్యూ ఒకటి చేద్దాం మనం. డెఫినెట్‌లీ. ఎనీవే ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరావు గారు. మీరు చాలా మందిని నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కూడా చూస్తుంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ యూ ఆర్. ఎందుకనంటే అక్కడ ఈ క్వెషన్ నేను ఈ సీక్వెన్షియల్ మిమ్మల్ని ఫస్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు మనం అనుకున్నాను నేను. ఎ ఎలా ఎళ్తారు మీరు సీక్వెన్షియల్‌గాననేది. అది సీక్వెన్షియల్‌గా ఏమి లేదు. డైనమిక్‌గా ఉంది. సో, మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఐ న్యూస్ వారి యాజమాన్యానికి ముఖ్యంగా ఈ కెమెరామెన్స్ వాళ్ళు కష్టపడుతుంటారు. లైటింగ్ చేసేవాళ్ళు కష్టపడుతుంటారు. వాళ్ళకెప్పుడూ నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటాను. ఆ శ్రద్ధతోటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళని మనం అందరం ఇలాగా పనిచేస్తున్నామంటే వాళ్ళు కూడా సేవలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి మాకు మధ్య మీరు పెద్ద వారధి. మీకు ప్రత్యేకమైన అభిమానం, ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా శ్రీనివాసరావు గారు. మీ సేవలు, మీ భావాలు గడపలోకే గాదు, గడప లోపలున్న గుండెలకు గూడా తగలాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తగిలేయండి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మీ సేవలు విస్తృతంగా రావాలి. రాజకీయంగా గూడా మీరు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా. ఎనీవే ఆల్ ది బెస్ట్. మీ రాజకీయ ప్రయాణం మహా అద్భుతంగా ఉండాలి. మీ అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉండాలి. మీ ప్రజల ఆశీస్సులు గూడా మీ పైన ఉండాలి. ఆ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో ఇది కంబాల శ్రీనివాసరావు గారు ఇప్పటివరకు ఆయన చెప్పినటువంటి మాటలు. తొందరలోనే ఈ నెల 25న రాజకీయ రంగ ప్రవేశం జరగబోతోంది. రెండవ అడుగు రాజకీయంలోకి పడబోతోంది. మొదటి అడుగు ప్రజల కష్టాలపైన, ప్రజా సేవ పైన చేస్తే ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా. ఇక ఈ సేవలు ఇంకా విస్తృతం చేయడానికి, రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారాయన. ఆ రాముడి ఆశీస్సులు ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. తో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.